వెల్కమ్ టు నాయక్ 9 న్యూస్. నంద్యాలలో టీడీపీ కూటమికి భారీ షాక్. జనసేన పార్టీ రాష్ట్ర ప్రెసిడెంట్ ప్రోగ్రాం నిర్వహణ కమిటీ కార్యదర్శి విశ్వనాథ్ వైసీపీలో చేరిక. సుమారు 300 మంది తన అనుచరులతో నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో చేరిక. ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలను నమ్ముతూ పార్టీలో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న విశ్వనాథ్ నేడు వైఎస్ఆర్సీపీలో చేరడం చాలా సంతోషకరమైన విషయమని, అదేవిధంగా కూటమిలో తమకు ఎటువంటి మర్యాద కూడా ఇవ్వకపోవడంతో వారు మనస్తాపం చెంది వైఎస్ఆర్ పార్టీలో చేరడం, జగనన్నతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని జగనన్నతో కలిసి పనిచేయడం ఒక అదృష్టంగా భావించి పార్టీలో చేరడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. వారికి పార్టీ ఖచ్చితంగా గుర్తిస్తుందని, నంద్యాల పట్టణంలోని యువకులతో, పెద్దవారితో, విద్యావంతులతో కలిసి రాబో కాలంలో నంద్యాల పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమని ఎమ్మెల్యే శిల్ప రవి అన్నారు. పార్టీ విధి విధానాలు, పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలు నచ్చే పార్టీలో జాయిన్ అయ్యా విశ్వనాథ్. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేది కేవలం ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే అన్నారు విశ్వనాథ్. కేవలం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి మరియు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. నంద్యాల నియోజకవర్గంలో భారీ స్థాయిలో శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిని ఎమ్మెల్యేగా చేసేంత వరకు తన సాయి శక్తులా కృషి చేస్తానని, రాష్ట్రంలోనే అత్యంత మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత తన భుజస్కంధాలపై తీసుకుంటున్నానని విశ్వనాథ్ అన్నారు. బలపరచడానికి అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీకి రావడం జరిగిందంటే మినిమం ప్రచారాలు చేద్దామని చెప్పి మేము వాళ్ళ ఆఫీసు చుట్టూ తిరిగినా కూడా మాకు మినిమం రెస్పాండ్ అవ్వకుండా రాత్రి 10:30కు ఒక వార్డులో ప్రచారం అంటారు, ఉదయం 9 గంటలకు ఒక 5 నిమిషాల ముందు ఫోన్ చేసి ఈ వార్డు కాదు నెక్స్ట్ వార్డుకి రండి, ఈ వార్డు ప్రచారం మళ్ళీ పోస్ట్ పోన్ అయిందని చెప్పి అప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్లు ఇస్తే కూడా ఈ 2 నెలలు వాళ్ళతో కలిసి ప్రయాణం చేసినాం. మేము ఇటువంటి మనస్తాపానికి గురయ్యే ఎన్నో రకాలైన చర్యలు మమ్మల్ని చాలా అంటే ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు బేషరతుగా ఆయన జైల్లో ఉన్నప్పుడు బేషరతుగా పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇవ్వడం వల్ల మరి మేము చులకనైనామో లేకపోతే ఎందుకో మాకైతే తెలియదు, కానీ ఈ 10 సంవత్సరాల్లో మా పార్టీ మమ్మల్ని 100% నెత్తిన పెట్టుకొని చూసుకుంది. ఈ 2-3 నెలల్లో ఆ పరిస్థితి వీళ్ళు పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి తీసుకొని మమ్మల్ని ఎక్కడో ఒక కూలి వాళ్ళ కింద లెక్కేసి మీరు ఎక్కడన్నా ప్రచారాలు చేసి చెప్పండి, అక్కడికి టిఫిన్లు పంపిస్తాం, చెట్టు కింద కూర్చొని ప్రచారాలు చేసుకోండి, వాడని సుమోలు పక్కన ఉన్నాయి తీసుకుపోయి తిరగండి క్యాన్వాయిలలో, ఆ కర్రల్లో తిరగడానికే మేము పొత్తు పెట్టుకుంది. వాళ్ళు ఎక్కడో ఇస్తే టిఫిన్లు పోయి తిని వాళ్ళ కోసం తిరగడానికే, వాళ్ళని డబ్బులు అడగలేదు, ఖర్చులకు డబ్బులు అడగలేదు, టిఫిన్లు అడగలేదు, మేము ప్రచారం చేస్తాం షెడ్యూల్ ఇవ్వండి మాకు అని అడిగాం. ఆ ఏరియాలలో మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి కలుపుకొని పోతామని చెప్పాం. అది మా తప్ప. కనీసం 1.5 నుంచి అడుగుతుంటే ఈ రోజుటి వరకు కూడా వాళ్ళు నేను ఇక్కడికి వస్తున్నానని తెలిసి ఫిరోజ్ అన్న ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేస్తే నేను ఒకటే అడిగాను, ఈ రోజుకి కూడా నేను ఆగిపోతానన్నా, మీరు బలంగా జనాల్లోకి వెళ్తానని చెప్పి మాట ఏంటంటే అది తప్ప నాన్ లోకల్ వాళ్ళని పొగుడుతున్నాం, నాన్ లోకల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం అంటే నాన్ లోకల్ అని తెలియకనే హిందూపురంలో బాలకృష్ణ గారు పోటీ చేస్తున్నారా, మంగళగిరిలో లోకేష్ గారు పోటీ చేస్తున్నారా? అంటే వాళ్ళు చేస్తే ఒకటి వీళ్ళు చేస్తే తప్ప ప్రజలు చూసుకుంటారు. అది మనం పని చేయాలా, గెలుపోవటంలో ఎవరికైనా అది దైవాధీనం. అది మనం పని చేయాలని చెప్పి మేము 10 మంది 2019లో మేము ఎంత కష్టపడినామో ఉన్న 20-25 రోజులు ఎంత కష్టపడ్డామో ఈరోజు 2 నెలల టైం ఉంది ముందుకు వెళ్దామని చెప్పి అడుక్కుంటే కూడా వాళ్ళు ముందుకు రాకుండా మమ్మల్ని ఈరోజు మేమే ఏదో తాయిలాలకో ప్యాకేజీలు తీసుకొని బయటికి పోయినామని చెప్పి బయటంతా ప్రచారం చేస్తూ ఉంటే మా క్యారెక్టర్లు అవి కాదు, ఆత్మగౌరవం దెబ్బతినింది. ఇక్కడ నమ్మకం ఉంది, రవీణ గారి మీద అసలు సంపూర్ణ నమ్మకం ఉంది, ఆయన నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి మేము ఈరోజు మా కొంతమంది నాయకులు కార్యకర్తలు అందరం కూడా జనసేన పార్టీని వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మీడియా మిత్రులకు కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత పబ్లిష్ చేస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకి తార్కాణం నంద్యాల నియోజకవర్గంలోని ఈరోజు కూటమి యొక్క సభ్యులు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది, గతంలో జనసేన పార్టీకి ఇన్ఛార్జిగా వ్యవహరించినటువంటి విశ్వనాథ్ గారు, అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి మెయిన్ నాయకులందరూ కూడా ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీలోకి చేరడం నిజంగా చాలా శుభసూచకం. అండ్ వారందరినీ కూడా వైఎస్ఆర్ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఈ యొక్క పరిస్థితి రాష్ట్రం అంతటా కూడా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఏదైతే కూటమిగా ఏర్పడినాడో ఈ యొక్క కూటమిని ప్రజలు ఒప్పుకోవడం లేదు అని చెప్పడానికి మరొక ఉదాహరణ. ప్రతి చోట కూడా ఏదైతే నమ్మకంతో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచారో, 10 సంవత్సరాల పాటు కాయ కష్టం చేసి పార్టీని మోసారో, వారందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కాదని జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే న్యాయం జరుగుతుందని ఒక నమ్మకంతో ఈరోజు వైఎస్ఆర్ పార్టీలోకి రావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఏదైతే కూటమి పేరుతోటి ఈరోజు వీరందరూ కూడా వారి నాయకుడు ఆదేశాల మేరకు వెళ్ళి పనిచేయాలని చూస్తే
వారి కనీస గౌరవం అక్కడ దక్కకపోవడంతో మనస్తాపం చెంది ఈరోజు మన పార్టీలోకి వచ్చారు. నేను ఒకటే మాటిస్తున్నాను, మీ ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఏదైతే నమ్మకం మీరు మా మీద ఉంచారో, మా నాయకుడి మీద ఉంచారో, జగనన్న మీద ఉంచారో, ఈ రోజు నుంచి మా నాయకుడు కాదు మన నాయకుడు అందరూ కూడా మన నాయకుడిని ఈరోజు ముఖ్యమంత్రి చేసుకోవడానికి మనందరం కూడా కష్టపడిన తర్వాత నంద్యాల నియోజకవర్గంలో మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండే బాధ్యతని మేము తీసుకుంటామని చెప్పేసి కూడా మాటిస్తూ, మరి ఈ యొక్క పరిస్థితికి రాబోయే రోజుల్లో కూటమి ఏ రకంగా అయితే ఓడిపోబోతుందని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఈరోజు పూర్తిగా కూటమి ఫెయిల్ అయిందని చెప్పడానికి ఇది ఒక సంఘటన మాత్రమే. మరి రానున్న రోజుల్లో మరెన్నో మంది కూడా ఇంకా వైఎస్ఆర్ కుటుంబంలో చేరే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తాం. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి కావడం ఖాయమని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాం.